హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటిదంటే లాస్ట్ డే అని ప్రాక్టీస్. చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి, క్లిప్స్ ఉంటాయి, చూడండి. ప్రాక్టీస్ చేసేది ఇలా సాటర్డే, రేపు సండే. దేనికోసం అంటే కాంపిటీషన్ ఉన్నది. సండే రోజు కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. డే ఇటు లాస్ట్ డే అని చెప్పి వీడియో తీస్తున్నాయి. ఇలా రేపు కూడా ఏం జరుగుతుందో కూడా చూపిస్తాను నేను బ్లాగ్లో. ఇదే బ్లాగ్లో వస్తుంది. ఓకేనా? చలో ఇక డ్యాన్స్ క్లాస్ వెళ్దాం. ఇప్పుడే ప్రాక్టీస్ అయిపోయింది. ఇక నేను కాంపిటీషన్కి వెళ్ళాలి. అయితే మీకు ఒకళ్ళని పరిచయం చేయాలి. ఈయనే మాస్టర్. ఈ స్టూడియో కూడా ఈయనదే. ఇప్పుడు నన్ను కాంపిటీషన్ తీసుకుపోయేది కూడా ఈ మాస్టరే. కంపోజు అన్నీ ఈయననే వేస్తాడు. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టూడియోకి రండి. కాంపిటీషన్ తీసుకుపోతాడు, టీవీ షోస్ తీసుకుపోతాడు, ఈవెంట్స్ అన్నీ తీసుకుపోతాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇళ్ళకి రండి. ఇదే డ్యాన్స్ స్టూడియో. నేను ఊకే వీడియో పెడతా కదా, అది ఇదే స్టూడియో. ఈయననే మాస్టర్. ఓకేనా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రండి. మాస్టర్ ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే కాంపిటీషన్ ఉందని 1 డే బ్యాకే తెలిసింది కాబట్టి తొందర కంపోజిషన్ చేసినాం, అయిపోయింది. ఏం జరుగుతుందో తెలియదు. మామూలు ఎట్లా ఎత్తురు టెన్షన్ అవుతుంది, ఘోరంగా టెన్షన్ అవుతుంది. సడన్గా తెలిసిపోయింది. ఇప్పుడు కాంపిటీషన్ బెస్ట్ మేము ఇద్దాం. విన్ అయితే విను, లేకపోతే లేదు. కానీ కన్ఫర్మ్ అయితే మంచిగా చేస్తా. ఓకే, ఇక వెళ్దాం. ఇక అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. కాంపిటీషన్ అని చెప్పినాం కదా, ఆ కాంపిటీషన్కి రీచ్ కానీకి ట్రావెలింగ్ చేయడానికి కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి పోయి మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మహబూబ్ నగర్ బస్సు ఎక్కి ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడ జర్నీ చేయడానికి మళ్ళీ రెస్ట్ లేదు, ఏం తీసుకున్నాం. ఒక 2 hours వండుకొని మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కాంపిటీషన్ దగ్గరికి పోతాం. ఆడ ఎట్లుంటుందో చూపిస్తాను. అయితే మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ కావాలి కదా, ఫ్రెష్ అప్ కానికి మనకి కాస్ట్యూమ్ ఉన్నది, డ్యాన్స్ కాస్ట్యూమ్. ఆ కాస్ట్యూమ్ చూపిస్తా చూడండి. అయితే ఇప్పుడు కాంపిటీషన్కి ఇదే డ్రెస్ వేసుకోవాలి నేను. కాంపిటీషన్కి ఎట్లున్నది, బాగుంది. మాట ఎట్లుంటుందో చూపిస్తాను నేను.
నిన్నటి కాంపిటీషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చా. తర్వాత ఇప్పుడు ఈ వీడియోని ఎడిటింగ్ చేస్తున్న బ్లాగ్లోకి. మీకు నా ఫుల్ డ్యాన్స్ వీడియో చూడాలనుకుంటుంటే రెడ్ డాట్ని కామెంట్ చేయండి. ఎంత తొందర వీలైతే అంత తొందర అప్లోడ్ చేస్తాను నేను.